మీరు డిమాండ్ చేయాల్సింది పోయి మీ పనిని మేము చేస్తున్నాం. మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళని అడగదలుచుకుంటున్నాం. మీరు చేయాల్సిన పని మేము చేస్తుంటే మహా అయితే సపోర్ట్ చేయండి, లేదంటే సప్పుడు కాకుండా కూర్చోండి. ఈ తప్పుడు ప్రచారాలు చేయకండి అని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా మీ హక్కుల మీదనా పోరాటం లేదంటే బీజేపీ మీద? హక్కులు ఎవరు కాల రాస్తున్నారు? పేపర్లు ఎవరు లీక్ చేస్తున్నారు? ఫ్లైఓవర్లు ఏడగూలుతున్నాయి? స్కూల్ ఎందుకు బంద్ అవుతున్నాయి? పెట్రోల్ డీజిల్ ప్రైసులు ఎందుకు పెరుగుతున్నాయి? ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేయట్లేదు కాబట్టి ప్రభుత్వం మీద ప్రశ్నిస్తున్నాం. అది ఈ ప్రభుత్వమైనా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా, తెలంగాణ ప్రభుత్వమైనా, పంజాబ్ ప్రభుత్వమైనా, ఢిల్లీ ప్రభుత్వమైనా రాజకీయాల అతీతంగా ఇట్లాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు ప్రశ్నించాలి. ఎవరికి ఎటువంటి పార్టీ అఫిలియేషన్ ఉన్నా, ఈ రోజు బీజేపీ వాళ్ళు ఎవరైనా వచ్చినా రండి, కానీ మీ కండువా పక్కన పెట్టండి, దేశ జెండా పట్టుకొని వచ్చి ప్రశ్నించండి మీ మినిస్టర్ని. తప్పులేదు కదా. కాబట్టి రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న పోవటం అందరూ ఆహ్వానితులే. కానీ క్రైటీరియా ఒకటే, భారత జెండా తీసుకొని రావాలి, గులాబీ పువ్వు, కాన్స్టిట్యూషన్. అది తప్పితే ఇంకేమీ తెలియదు. తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, యూత్కి ఏం చెప్తారు?